ఒక జాబ్ మేళా కండక్ట్ చేశారు కదా, మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? మాకు ఇంకా డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వకుండానే ఇంకా జాబ్ ఆఫర్స్ ఇంకా వస్తున్నాయి కాబట్టి వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అంటే ఎట్లా ఉంది ఇప్పుడు లోకేష్ గారు మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయనే ఉన్నారు, తర్వాత జాబ్ చేయాలంటే ఐటీ, ఒకవేళ ఐటీ సెక్టర్ వెళ్ళాలంటే ఐటీ మినిస్టర్ కూడా ఆయనే ఉన్నారు. అంటే మాకు స్టూడెంట్స్ కి అయితే ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. గత గవర్నమెంట్ చూసారు మీరు 5 years, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వర్కింగ్ ఎలా ఉంది? లాస్ట్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ కొంచెం చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ జాబ్ మేళ ఇదేమి క్రియేట్ చేయలేదు కదా, సో ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంది జాబ్ మేళ. మా సూపర్ సీనియర్స్కి కూడా ఎక్కువ జాబ్స్ ఏం లేవు. ఈ ఇయరే మాకు కాలేజ్లో కండక్ట్ చేసింది జాబ్ మేళ. ఓకే, అంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చింది కదా జాబ్ మేళా కండక్ట్ చేయడం వల్ల, మీరు వచ్చే చాలా కంపెనీస్ వచ్చి ఉంటాయి. ఎన్ని కంపెనీస్ వచ్చాయని చెప్తున్నారు ఇక్కడికి? ఒక 12 కంపెనీస్ వచ్చాయి. అదే మనం ఇండివిజువల్గా ఆ కంపెనీస్కి అప్లై చేసుకుంటే మనం సపరేట్గా వెళ్ళాలి. ఇప్పుడు 12 కంపెనీస్ సంబంధించి మనం దేనికైతే సూట్ అవుతామో అవి అప్లై చేసుకోవచ్చు. అవును సార్, మనము అంటే తిరగాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కానీ వీళ్ళు డైరెక్ట్గా వచ్చి మనకి జాబ్ ఇస్తున్నారు కాబట్టి యూత్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఇప్పుడు యూత్కి జాబ్స్ అసలు లేవు కదండి. ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంది.